తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఇదిగో ఈ యొక్క వేసవ దినమున విజ్ఞాపన కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు, దేవుని ప్రియులు, పరిశుద్ధులందరికీ శుభవందనాలు తెలియజేసుకొనొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా ఈ యొక్క వేసవ దినమున తరచుగా మనము కొరింథీ పత్రికను ధ్యానం చేస్తున్నాము. దేవుని దయలో కృపలో దాదాపు మనము 1 కొరింథీయుల 11 అధ్యాయం ముగించడానికి దయ చూపాడు. ఈరోజు 12 అధ్యాయం నుండి 1, 2, 3 వచనాలు ఈరోజు చూస్తాము. ఎంత అయితే అంత దేవుని చిత్తము. చూడండి, ఈరోజు కూడా ఆ కొరింథీ ఈ 12 అధ్యాయం చూసినప్పుడు ఒక 5 భాగాలుగా ఇక్కడ డివైడ్ అవుతుంది. చూసినప్పుడు ఏమంటే, ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆత్మీయమైన విషయాల గురించి ఆత్మీయ వరాల గురించి మాట్లాడతారు. దాదాపు 3 వచనాలు చూసినప్పుడు ఆత్మ అంటే ఎలా గుర్తుపట్టడము, తర్వాత చూసినప్పుడు ఆ ఒక ఆత్మ గురించిన ఆ వ్యత్యాసం ఏముంది, ఆత్మ గురించిన వ్యత్యాసం ఏముంది, తర్వాత అది ఎలా 1 నుండి 3 వరకే ఆత్మ ఎలా గుర్తుపట్టాలని, 4 నుండి 11 వరకే వ్యత్యాసం, ఆత్మలో వ్యత్యాసం ఉంది. 12 నుండి 20 దాకా చూస్తే అది ఎలా మనలో ఒక ఐక్యంగా అవుతుంది, ఆత్మ ఎలా ఐక్యం అవుతుంది. దానివల్ల మనం ఒక అవయముగా ఎలా దాన్ని కంపేర్ చేసి 21 నుండి 27 కంపేర్ ఎలా అవయముగా అది ఉంటుంది మాట్లాడిన తర్వాత మనకు ఆత్మ ద్వారా మనకి ఏం పట్టిన బాధ్యతలు 28 నుండి 31 చూసినప్పుడు బాధ్యతలు, ఆత్మవరం ఒక బాధ్యత గురించి దాదాపు ఎంత కూడా ఆత్మ విషయమైన సంభాషణ ఉంది. ఆయన చక్కగా ఆ కాలంలో, ఎందుకంటే ఇప్పుడైతే మనకు అన్ని దాదాపు ఎన్నో వేల సంవత్సరం అయిపోయింది కాబట్టి దాని గురించి మనకు కొంచెం అనేక విధమైన హెచ్చరిక ఉన్నాయి, అనేక విధమైన సాక్ష్యాలు ఉన్నాయి. మనం దాన్ని కంపేర్ చేసి చూస్తాం. అయితే ఆ కాలంలో ప్రారంభం కదా, అన్నీ ఎక్కడ పోయి చూడాలంటే ఎవరు చెప్పేది నిజమని ఏం చేసేదే, చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. అయితే ఆ కాలంలో దేవుని ఒక దేవుని ఆత్మ ద్వారా పౌలు గారు తన ఏర్పరచుకున్న సంఘానికి ఎంత చక్కగా ఆ ఆత్మ గురించిన విషయాన్ని ఆయన తెలుపుతారనేది విషయము చాలా అద్భుతమైన విషయము. చూస్తాం, చూడండి. 1 కొరింథీ 12 అధ్యాయం 1వ వచనము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అంటే ఏం అర్థమో, ఆత్మ సంబంధమైన విషయం గురించి ఏం చేయాలంటే ఆయన తెలుపుతాడు. ఎందుకు తెలపాలా అన్నప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. అంటే అక్కడ ఆ కొరింథీ పట్టణం అంటేనే ఎలాంటి పట్టణం అంటే ఎక్కువ విగ్రహారాధనతో నిండే పట్టణం, అనేక మత సంబంధమైన అనేక జాతులు గలవారు నివసించే పట్టణం అది. ఎందుకంటే అక్కడ రవాణా సౌకర్యం ఎక్కువ ఉండేది, అంటే వ్యాపారం చేసే, ఎందుకంటే అది ఒక సముద్ర తీరం ఉన్నది, ప్లస్ అక్కడ మంచి ఒక స్థలం, అది అందరూ వచ్చిపోయేదానికి అనుకూలమైన పట్టణం, అది అనేకలు నివసించి చేసే పట్టణం ఒక ఉన్నది. కాబట్టి అక్కడ ఏం చేశారు, అనేక జనాలు వచ్చి నివసించేవారు, అనేక మతస్థులు. కాబట్టి అక్కడ వల్ల అక్కడ ఏమైపోయిందంటే అనేక విగ్రహారాధన దేవతల గుడి ఉన్నాయి. అప్పుడు ఏమంటే ఇప్పుడు కొత్తగా క్రీస్తులు వచ్చారనుకోండి, క్రీస్తులో వచ్చిన వాళ్ళు యూదులు ఉన్నారు కదా, యూదులు ఒక విధంగా చెప్తారు పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందని. అక్కడ ఆల్రెడీ హిందూ దేవాలయంలో ఏం చేస్తారో వాళ్ళు దేవత వచ్చి ఆడతారు, ఆడి వాళ్ళు చెప్పేది ఒక విధంగా. ఇదేంటి ఇది, అక్కడ మనం ఉన్న పూర్వీకులు అక్కడి నుంచి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ ఏది నిజము అని చూసినప్పుడు అప్పుడు ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు చాలా అయోమయంగా అయిపోయినారు. అంటే ఏమంటారు, గందరగోళంలో ఉన్నారని చెప్పవచ్చు. కన్ఫ్యూజ్ అంటే ఏది నిజము ఏది అబద్ధం అని వాళ్ళు తప్పు అభిప్రాయం వచ్చే విధంగా అయిపోయినారు. ఏది నిజము ఏది అబద్ధము, ఏది మాకు అర్థం కాలేదే అనే పరిస్థితుల్లో చెప్తున్నప్పుడు అప్పుడు చెప్తారు ఈ విషయం. కొరింథీ ఒక సంఘము ఆత్మీయ విషయంలో ఎరగకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా గందరగోళం. ఎందుకు అలా అన్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు కొందరు ఆత్మతో నింపబడి మాట్లాడారు. దీన్ని చూశారు.
బయట వెళ్ళినప్పుడు విగ్రహాల గుడిలో కూడా కొందరు ఆత్మ వచ్చి వాళ్ళను ఆడుతూ పాడుతూ ఎగురుతూ వాళ్ళను మాట్లాడారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినారు కదా, విశ్వాసాలు అయినారు కదా, వీళ్ళకి ఇప్పుడు ఏది నిజము? ఇప్పుడు ఏమైపోయింది, అక్కడను దేవత వచ్చి ఆడుతూ ఉన్నారు, ఇక్కడను దేవుని పిల్లలకు ఆత్మ వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏది అని వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి అట్లా ఉన్న అప్పుడు పౌలు గారు దీన్ని చూసిన కొరింది ఒక సంఘ పరిస్థితి చూసిన పౌలు గారు అప్పుడు చెప్తారు ఈ సంగతే, మీరు ఆత్మ విషయముల గురించి మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ఇది ఎవరు ఇది ఏ ఆత్మ ఎటువంటిది, ఏం చేయాలి మీరు తెలుసుకోండి. అది ఏ ఆత్మ, ఇది ఏ ఆత్మ. ఇదే ఇప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసి అక్కడనే ఉన్నారు కదా కాలంగా, వాళ్ళకి ఇప్పుడు దేవుడి మీద విశ్వాసం వచ్చింది, ప్రభు విశ్వసించారు. అయితే వాళ్ళకి వచ్చిన గ్రంథాలు ఒక పక్క చెప్తుంటుంది, వాక్యం వింటుంటారు. అయితే ఈ ఆత్మ సైతంగా ఒక భావం, ఇప్పుడు ధ్యానించడం అనేది మనం వినడం అనేది అది వేరు ఒక భాగం. ఇప్పుడు ఇది ఆత్మ అనేది అదే మరి, ఇది చూస్తున్నారు కల్లారా. ఇప్పుడు కొంచెం ఇది చాలా అభ్యంతరంగా కొంచెం బాధగా ఉండింది కాబట్టి అప్పుడు చెప్తారు, చూడండి మీరు ఇలాంటి విషయంలో చూసినప్పుడు చూడండి ఆత్మ గుణం ఎలా ఉంటుంది, దాని అధికారం ఏమి, అది ఎలాంటి ఒక భావం కలిగి ఉంటుంది, అది దానికి ఎలాంటి ఒక పరిమాణం ఉంటుంది, లిమిట్స్. దానికి ఆత్మగా ఉంది ఒక లిమిట్స్ ఉంది. అది యేసు ప్రభువుకి ఎలా ఇచ్చారంట, కొలత లేని ఆత్మ. అప్పుడు మిగతా వాళ్ళకి ఎలా ఉంది, కొలత మెజర్మెంట్ ఉంది. అలాంటి అది ఎలాంటి మెజర్మెంట్ ఉంటుంది, అది ఎలా నడిపిస్తుంది, అది ఎలా మనతో మాట్లాడుతుంది, అది ఎలా మనకు తెలివి పుట్టిస్తుంది, అది దేని గురించి బోధిస్తుంది. అది అన్నారు ప్రభు ఏం చెప్పారు, అది మీకు సమస్తం ఏం చేసిందంట, తెలియదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఎక్కడ ఉండింది, పరలోకంలో ఆయన సముఖంలో అది వచ్చి అన్ని తెలుపుతుందంట. మీరు అదే చెప్తారు, దాని గురించిన మీరు ఎలా దాన్ని కనిపెట్టవచ్చు. మనం ఏం చేయాలి, ఆత్మని ఏం చేయాలా, ఇది ఎలాంటి ఆత్మ. యేసు ప్రభుత్వం వచ్చి పేతురు ఎంతో కాలంగా సన్నిహితంగా ఉన్నాడు, కానీ ఒక సందర్భంలో పేతురు ఏం చెప్తారు యేసు ప్రభుని, నేను సమయం ఇంకా వచ్చింది, నేను ఏం చేయబడాలా, అప్పగించబడి యూదుల చేత కొడ దెబ్బ పడి అప్పగించబడి శిలువ మరణం పొందాలా అన్నప్పుడు పేదలు ఏం చెప్తారు యథార్థంగా వెళ్ళేసి, ప్రభువును ఏం చేశారంటే ఆయన ఖండించాను ఉంది అక్కడ, గద్దించి ప్రభువా అది నీ దూరం అవును కాక అంటాడు. ఏమర్థం, అది నీకేం చేయకూడదా, జరగకూడదు. ఎందుకంటే ప్రభు ఇక్కడ ఉంటే ఇక్కడ మనం సేవ చేయవచ్చు, ప్రభుత్వ చాలిగా అన్ని స్వార్థ ఏం చేయవచ్చు, అనేకులకు స్వస్థకార్యం చేయవచ్చు, ఆయన ఉద్దేశము శారీరక అనేక కార్యం చేయవచ్చు అని. అయితే ప్రభు తిరిగి లేచి కూడా ఆయన పని చేస్తాను ఎవరు తెలీదు, పేదకు తెలీదు, ఆయన ప్రభుకు తెలుసు నేను తిరిగి ఏమవుతాను, 3వ దినంన లేచి మరలా వచ్చి వీళ్ళని బలపరుస్తాను, 40 రోజులు ఉంటాను, మరలా పరలోకి వెళ్ళినా కూడా నా దూతను పంపుతాను అన్నాడు ఆయన. ఇది తెలియదు ఆయనకి. వెంటనే ఏమన్నాడు యేసు ప్రభులు వారు, సాతానా అప్పుడు మాట్లాడింది పేతురునే కదా. అంటే ఇదే మనకు ఒక గుర్తు ఆనవాళ్ళు. ఏది ఎవరు మాట్లాడుతున్నారు, అది ఎటువంటి మాట, అది దేనికి అనుకూలంగా లేదు. ప్రభుకు చేయవలసిన దేవుడి చిత్తానికి ఏం లేదు, అది అనుకూలమైన మాట కాదు, అది వ్యతిరేక భావము, వ్యతిరేకమైన అది మాట. కాబట్టి అప్పుడు చెప్తారు ప్రభులు వారు, సాతానా వెనకపో అంటే అది అలాంటి ఇది ఎవరు మాట్లాడించేది మనకు. ఇప్పుడు అదే శరీరమే కదా, ఒక ప్రభు ఏం చెప్పాడు, ఇదే బండ నేనేం చేస్తాను నీ మీద, నా సంఘం కడతానని ఆయన మీదే వాగ్దానం చేశారు. అయితే సందర్భంలో సిచ్యువేషన్లో మనలో ఉన్న క్రియ, మనం ఏది ఉద్దేశించి మాట్లాడతాం ఆ మాట చూడాలి, ఎవరు మాట్లాడిస్తారనేది జాగ్రత్త గమనించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలాంటప్పుడు అప్పుడు ఏం చేయబడాలా, సంఘం అంటే ప్రతి విశ్వాసిని ఏం చేయబడాలా, పరిశుద్ధాత్మ ఎటువంటిది, పరిశుద్ధాత్మ ఒక వరం ఇప్పుడు ఉందా, పరిశుద్ధాత్మ ఎలా మనకి ఇప్పుడు మనకి ప్రస్తుతం బోధించేది ఎలా, అప్పుడు ఆయన చెప్పిన కాలం అన్నీ ఉండింది, ఇప్పుడైతే ఏం లేదా, అన్నీ ఏం చేయబడింది. కొంతకాలం తర్వాత అభివృద్ధి చెందే వరకు దాన్ని అనుమతించారు. తర్వాత ఏమైపోయింది, అన్ని వరములు అంతా ఆగిపోయినాయి. అదే వాక్యమే చెప్తుంది. మళ్ళీ మనం చూస్తాము ఉద్యోగంగా ఇలా చూసినప్పుడు ఆత్మ తానే
మేము ఏం చేయాలో మీకు ఏం చేస్తుందంట, ఆత్మ బోధిస్తుందంట. అదే అప్పుడు ఏమో భయపడతారు, మిమ్మల్ని చెరసాలకు వేస్తారు, ఎత్తుకు అధికారం నిలబెడతారు, మీరు ఏం మాట్లాడను, మీరు దిక్కు ఏం భయపడకూడి, మీలో నుండి ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధ ఆత్మ మీలో నుండి మాట్లాడను. అదే చెప్తాను, ఆత్మ తానే మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయను. మీకేం కావాలో ఏం ఏది విజ్ఞాపన చేసేది? ఆత్మ తానే విజ్ఞాపన చేయను, మీ కొరకు అవసరం కొరకు. అప్పుడు ఏది బోధించాలా, ఏది మాట్లాడాలా అన్ని ఎవరు నేర్పేది? దేవుని ఆత్మ నేర్పేది. అదిదే చెప్తున్నాడు, చాలా గొప్ప విషయం కదా. అది చూడండి, మళ్ళా మనల్ని నడిపేది అదే, మంచి త్రోవల్ని చెప్పేది. ఏమంటారు దావీదు, దేవా నీ మంచి ఆత్మ నన్ను ఏం చెయ్యి, మంచి త్రోవలో నడుపుము. ఎందుకంటే కొన్ని చెడ్డ ఆత్మలు ఏం చేస్తుంది, చెడ్డ త్రోవలో నడిపేస్తుంది. అది చెప్తున్నాడు, నీ మంచి ఆత్మ నీ మంచి తోడను నడుపు అంటే ఆత్మనే నడిపేది. ఇప్పుడు ఆత్మ వచ్చి మనకి తెలియకుండా మనలో విశ్వాసం పుట్టించు, ఎవరు పుట్టించేది? అదే మనం గమనించాలి. ఇక్కడ చూసినప్పుడు ఈ ఫస్ట్ ఈ 3 వచనాల్లో ఆత్మను గుర్తు ఎలా, ఎవరు ఏం ఆత్మని మనం గుర్తుపెట్టే విధంగా ఉంటుంది చూసినప్పుడు చూడండి. అందుకంటారు, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏమంటారు? మత్తయి సువార్త 25 అధ్యాయము 14-15 చూసినప్పుడు, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇప్పుడు ఇదంతా ఎలా ఇవ్వబడింది? చేతికి ఇచ్చారా? దేని ద్వారా ఇచ్చారు? ఇది బాగా గమనించాల్సిన విషయం. ఇది తలంతులు ఇచ్చారు, వరములు ఇచ్చారు, కానీ చేతులు కనపడవు, కంటికి కనపడవు. ఎక్కడ ఇది ఎంత తలంత ఎక్కడ ఏం చేయబడింది? లోపల ఆత్మ ద్వారా ఏం చేయబడింది? మనకి విశ్వాసం ద్వారా నింపబడింది. ఒకనికి ఏంటంట, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. అంతే. ఇదంతా ఇన్విజిబుల్ గా జరిగే వరం, ఆత్మ సంబంధమైన వరం విషయం ఇదా. ఆయన ఇప్పుడు వచ్చారు, దేవుని మార్గమును దేవుని రాజ్యముల గురించి బోధించారు, కొందరు ఏర్పరిచారు, వాళ్ళ దగ్గర ఆ పరలోక రాజ్య విషయమైన తలాంతులు ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ద్వారా పంచారు. లోకం అంతా ఉన్న విశ్వాసాలకి దేవుని ఆత్మ ద్వారా ఏం చేశారు? ఇప్పుడు పంచి పెట్టి వెళ్ళినారు. వెళ్ళి మనం వచ్చినప్పుడు ఎవరెవరికి ఏ తలాంతి ఇవ్వబడింది మనకి ఏం చేశారు? మనల్ని లెక్కాడదు. నీకు సత్యం తెలుసు కదప్పా, నీకు రాబోయే యుగములు కూర్చున్న ప్రణాళిక, మేము చేయబోయే సమస్త కార్యములు నీకు ఎరిగిన వాడు కదా, ఏం చేసినావు నా కొరకు అంట. ఆయన ఇచ్చి వెళ్ళారు. అందరికీ సత్యం ద్వారా ఏం చేయబడి, ఫస్ట్ మనకి తలాంతులు ఇవ్వబడింది, విత్తబడింది సమృద్ధిగా. వాడిని శక్తి సామర్థ్యం చెప్పునా. ఇది ఎవరు కనపడవు, వినపడవు, పొందిన వాడికే గ్రహించి ఆ తలాంతి తెలుసు. నువ్వేం చేసావు? సత్యం ఒకటి వచ్చిందంటే ఎంత గొప్ప వరం కదా అదిదా. ఇప్పుడు వచ్చి అడుగుతారు ఆయన, లెక్క అడిగినప్పుడు ఏం చెప్తాము? ఇది ఏమి, ఇది చేతుల ద్వారా ఇచ్చుకునేది, పుచ్చుకునేది, కళ్ళారు చూసేది ఏమి లేవు. ఎలా జరిగేది? ఇదే ఇన్విజిబుల్, కంటి కనపడు, కానీ ఆత్మ వరాలు ఇవ్వబడింది. లేకపోతే మనం ఏం చేయబడము. ఆయనే ఆత్మ ఇచ్చారు, ఆయనే విశ్వాసం పుట్టించారు. ఎంత ఆయనే మన విశ్వాసం పుట్టించింది ఎవరు? మన తండ్రిని కనపరిచింది ఎవరు? మన తండ్రిని హృదయాంతరం గుర్తు చేసి దానిలో ఆనందింప చేసింది ఎవరు? ఆత్మనే. ఆ ఒక్క ఆత్మని వాళ్ళని పని చేసేది. ఆయన చేయబోయే ప్రణాళిక అంతా మనకు వివరంగా తెలిపింది ఎవరు? దేవుని ఆత్మనే. చూడండి ఎంత గొప్ప విషయం కదా అదిదా. అప్పుడు ఆ ఆత్మ ద్వారా ఎన్ని తలాంతులు ఇచ్చారు. చూడు, కాలేదు కట్ చేయపా, సౌండ్ వస్తుంది. సరే, చూసినప్పుడు చూడండి ఎంత బాగుంది కదా ఆత్మ వరాలు. అదే మనం చూడాల ఆత్మ వరాలు. అప్పుడు మనం ఎలా ఇది కంటి కనపడవు, కానీ ఇప్పుడు మనము ఈ తర్వాత 1 పేతురు 4:10-11 చూస్తే
1 పేతురు 4వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినలా దేవోక్తుల్ని బోధించున్నట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. చూసారా ఎంత బాగుంది చూడండి. ఏం చెప్పారు ఫస్ట్ అండి? ఒక్కొక్కడు తాను పొందిన కొలది ఏమంట? ఒకడు దేవుని నానా విధమైన కృప విషయమై, నానా విధమైన కృప విషయమై. కృప ఎవరికంతా దయ ఉందో, దేవుని యొక్క అనుగ్రహం ఉందో, ఆయన ఇవ్వాలని ఆయన మీద వాంఛ ఉందో, ఆయన మీద ఆశ ఉందో, అతని ఎలా ఆయన దయ కలిగిందో వాళ్ళకంతా ఏమంట? కృప విషయమై, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది గృహ నిర్వాహకుడై ఉండి. ఎవరైతే దేవుని ఒక పరలోక రాజ్యము సంబంధమైన ఏర్పరచుకొని ఏ పనిలో పెట్టారో, ఏ పని అప్పగించారో ఆ బాధ్యతల్లో ఏమంట? గృహ నిర్వాహకుడై ఉండి. ఏముండాలా? గృహ నిర్వాహకులై ఉండి అంటే ఏమని అర్థము? నిర్వహించేవారుగా ఉండాలా, ఏమర్చేవారుగా ఉండకూడదు, మోసం పరిచేవారుగా ఉండకూడదు. అది దేవుని ఆత్మగా. దేవుని ఆత్మ అంటే ఏం చేయాలా? గృహ నిర్వాహకులై ఉండి నిర్వాహం చేయాలా. దేవుని ఆత్మ చెప్పిన వరం చెప్పిన విషయమై. చూసారా? దేవుని వరం చెప్పే విషయం ఏం చేయాలా? గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. చూసారా? ఒకరు పొందిన కొలది ఏం చేయండి? ఒకరిని ఉపచారము చేయండి. అది ఇప్పుడు పొందిన కొలది వరం వచ్చింది, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. ఏ పని చేయను మీకు లభించినాయో, ఏర్పరచుకున్నారో, ఎన్నుకున్నారో, తీర్మానించారో, అది ఆయన ద్వారా నడిపింపబడ్డారో, బోధింపబడ్డారో, మీరు ఎలా సిద్ధమయ్యారో, ఏం చేస్తున్నారో అది జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలంటారు అక్కడ? ఒకరికొకడు ఉపచారము చేయాలి. ఒకరు పొందిన కొలది, మనం పొందుకున్న కొలది. ఇది ఎవరు కనపడవు, ఎవరికి వెళ్ళిపడవు, ఎవరు చూడలేరు నిన్ని. అయితే నీకు ఎవరికి మాత్రమే తెలుసు? దేవునికి తెలుసు. నీకు ఎన్ని ఇవ్వబడింది, నీకే తాళంత ఉంది, ఎక్కువ దాన్ని ఏం వాడుతున్నావా లేదా, ముడిచి పెట్టుకుంటున్నావా లేదా, దాచి పెట్టుకుంటావా లేదా చూడాలా. అక్కడ కాలంలో చూడండి, దేవోక్తులు అంటారు. దేవుని వాక్యము పొందేవారు వెంటనే ఏం చేయాలి? దేవుని వాక్యం పొందిన వెంటనే భయపడతారు. కొందరు పొందుకొని చెప్పలేక మళ్ళీ వచ్చింది హెచ్చరిక వస్తారు. ఇంకా ఏం ఆలోచన చేస్తే పోయి చెప్పు, నేనే పొమ్మంటే ఆయన ఏకపోయినాడు. ఆయన మళ్ళీ ఏమొచ్చింది? రెండో మార్లు వచ్చింది, రాయపడింది. రెండో మార్లు దేవుని వాక్కు వచ్చి, ఫస్ట్ మార్లు వచ్చిన వాక్కుని ఏం చేశారు? ఆయన తిరస్కరించారు, తోసిపుచ్చి ఏం చేశారు? ఆయన ఎన్నుకున్న మార్గాన్ని వెళ్ళిపోయినాడు. మరలా ఆయన పోయి ప్రార్థన చేప కడుపులో ప్రార్థన చేసినప్పుడు ఆలకించి దేవుడిని మళ్ళీ రక్షించి బయట ఆ సముద్రం ఏమంటే మరలా రెండో మారు ఆయన వార్త వచ్చింది. ఇప్పుడు లేచి ఎక్కడ వెళ్ళమంటాడు? రెండో మారు దేవుని వాక్కు వచ్చి లేచి ఎక్కడ వెళ్ళు? నినివేకు వెళ్ళు అని వాక్కు వచ్చినప్పుడు రాయపడింది. రెండో మారు దేవుని వాక్కు వచ్చి. అలాగే ఇక్కడ వాక్కు వచ్చింది, విన్నాము, విశ్వసించాము, తీర్మానించాము, ఒప్పుకున్నాము, మార్గంలో వెళుతున్నాం. అయితే ఏం చేస్తున్నాము? ఉపచారం ఏమంట? ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు అక్కడ చెప్పండి మళ్ళీ. దేవోక్తుల బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములో మహిమయు ప్రభావమును ఆయన కుండును గాక. ఆమేన్. ఇదిదా దేవుని ఆత్మ అంటే. ఆయనకి ఏం చేయబడాలా?
యుగ యుగములు ప్రభావం మహిమపరచబడాలా, ప్రభుకి ఏం చేయబడాలా, ప్రభు ద్వారా మహిమపరచబడాలా. ప్రభువును మహిమపరిచి ఎవరు మహిమపరిచినట్టు? తండ్రి మహిమపరిచినట్లు. ఏమంటే ఆయన కలిగిన యావత్తు ఎవరికి ఇస్తారు? మనము ప్రభుకు మహిమ ఇస్తే ప్రభు ఎత్తుకుపోయి తండ్రికి మహిమ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు తండ్రి నుండి ప్రేమ, ఆయనకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఆల్రెడీ ఆయన తండ్రి చిత్తాన్ని ఏం చేశారు? పరిపూర్ణంగా నెరవేర్చిన మహనీయుడు. అది చెప్తున్నాడు, ఒక్కొక్కరిని పొందిన కొలది ఉపచారం చేయవలను. పొందిన కొలది మీరు ఏమి అనుగ్రహించారు, ఏమి ఇచ్చారు అంటారు. చాలా మంది యజమానులు, ఇంటి యజమానులు తెచ్చిచ్చే తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు అడిగేది ఎక్కువ ఉంటుంది. ఏమ్మా ఏమి ఇంత వండినావా, ఏమైంది? మీరు తెచ్చి ఏమి ఇచ్చారో వాటిని వండామండి, మేమే చేసేది అంతే. ఏమి ఇచ్చినారో వాటిని ఏం చేస్తారు? వండుతారు. అది ఏమి ఇచ్చుతారో అది పండుతుంది, ఏమి ఇచ్చినారో దాన్ని వండుతారు. అది చెప్తారు, మేము ఇచ్చింది వండామండి, మేము ఎక్కడికి పోయేది అదంతా. మా సత్య సమాధం లేదు. అదిదా ఇక్కడ మనకేమి ఇచ్చారు? ఇవ్వబడేది ఏమి? ఒక్కొక్కరికి ఆయనకి ఇచ్చి పొందిన కొలది ఏం చేయాలంట? ఉపచారము చేయవలను. ఎంత బాగుంది! ఒక్కొక్కరు పొందిన కొలది కృపావరము పొందిన కొలది, కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం, ఒకరికొకడు ఉపచారం చేయండి. యేసు ప్రభు చేసినది. ఆయన పొందిన కొలది శిష్యుడికి ఏం చేసేసారు? ఆయన బాగా చేశారు. ఎంత అవివేకులు మగా జ్ఞానులుగా చేశారు ఆయన. అవివేకులు, ఏమీ లేని వారు, ఏ ఒక పాఠశాలలో వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు కారు. వాళ్ళు చదువుకోలేదు. మనం మరి వాళ్ళు ఏమీ లేదు. పాఠశాల ఉన్నాను అంత పోయే అర్హత లేని వాళ్ళు, అంత వెనకబడిన వాళ్ళు, అంత పూరు. చేపలు పట్టే విద్య తెలిసి వాళ్ళకి ఒకటే. అయితే ప్రభు ఏం చేశారు? వాళ్ళని అలాంటి వాళ్ళు ఏం చేశారు? తన ఆత్మ ద్వారా ఏం చేశారు? తన మాట, తన వాకు చేత వాళ్ళని దృఢపరిచారు, బలపరిచారు, చాలా ప్రవీణులుగా చేశారు, గొప్ప వాళ్ళుగా చేశారు. అందుకే వాళ్ళని చూసి అందేగోలు ఏమన్నారు? వీళ్ళని క్రైస్తవులను అనబడేది. ఎవరి దగ్గర? ప్రభు శిష్యులుగా అప్పుడే అనిపించుకున్నారు వాళ్ళు. అంతే ఎంతగా వాళ్ళు ప్రభుని ఏం చేశారు? అనుసరించారు. ప్రభుని ఏం చేశారు? వాళ్ళు కనపరిచారు. ప్రభు కార్యాలు ఏం చేశారు? నివర్తి చేశారు. ప్రభు కార్యము సంపూర్ణత చేశారు. ఎవరు? అదే అపోస్తులు. ప్రభు చెప్పిన, నేను వచ్చే వరకు మీరు అక్కడ ఏం చేయండి, నేను పంపించే ఆత్మ ఏం చేయండి, అక్కడ వేచి ఉండండి అన్నారు. వేచి ఉన్నారా? పారిపోయినారా? ఏమన్నా మరి ఎవరు మరి పారిపోవాలా? వాళ్ళు ఏం చేశారు? నేను ఆత్మ పంపుతాను, మీరు అక్కడేం చేయాలా? వేచి ఉండండి. ఆ మాటకి మర్యాద ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు, వేచి ఉన్నారు. పొందుకున్నారు లేదా? పొందుకొని బగ్గుబలంగా వాడబడ్డారు. అదిదా ఇక్కడ కూడా ఈ వాక్యం చూపించండి. ఎఫెసీ 3:8. ఎఫెసీ 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. చూసారా? నానా విధములైన ఐశ్వర్యముతో ఆ పరలోక నిధి నుండి కుమ్మరించారంట అపోస్తలుకి. ఏం చేయబడాలని తెలియబడాలని, విత్తపడాలని, అందులో ఐశ్వర్య సంపూర్ణ ఏం ఐశ్వర్యం అదంతా? మేము చూసే ఐశ్వర్యమా, కోసే ఐశ్వర్యమా, తినే ఐశ్వర్యమా? అటువంటిది కాదు. అవి వినపడవు, చూడము.
అయితే ఐశ్వర్యము మనకి ఇచ్చారు, మనమంతా ఐశ్వర్యవంతులము. క్రోర్పతి ఇక్కడ అన్నట్టు క్రోర్పతి కాదు, అది 1 కోటి 100 కోటి కావచ్చు, అది అట్లాంటిది కాదు. పరలోక ఏమన్నారు అక్కడ? పరలోక క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న. ఎప్పటి నుండి ఉంది అంటే ఐశ్వర్యము? ఎప్పటి నుండి ఐశ్వర్యం అది? పూర్వకాలము ఏం అర్థము? భూమికి పునాది వేయపడక ముందు ఏర్పరిచిన ఆ మర్మము, ఆ ఐశ్వర్యము ఏది? మరుగై ఉన్న పూర్వము నుండి, పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అదా. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో ఆ ఐశ్వర్యము. ఇది ఎవరు ఇచ్చినా కొనుక్కోలేదు, ఎవరు అమ్మపడదు, ఇది ఎవరు దోచుకోలేరు, ఇవి ఎవరు ఒక దగ్గర ఏం చేయలేరు, అపకరించలేరు. దీన్ని ఏర్పాటు ఎట్టిదో పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును. ఏమంట? ఇది దాచుకునేది కాదు, నేను ఒకటే పొందుకునేది కాదు, ఇది అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించును. అదిదా ఎందుకు కృప ఇచ్చారంటే, ఎందుకు కృపావరములు ఇస్తారంటే అందరికి ఏం చేయబడాలి? అదే తేట చేయబడాలి. తేట అంటే ఏమి? మర్మము తెలియపడాలి, క్లియర్ గా, వివరముగా, క్లియర్ గా. ఏమి ఇప్పుడు తేట అంటే ఏమి? లోపల ఒక నీళ్ళు కొన్ని ఉంటాయి, అది లోపల ఉండే వస్తువు కనబడే విధంగా ఉంటారు, ఎంత లోతు ఉన్నా. ఏమంటే ఆ నీళ్ళు ఎలా ఉంది? తేటగా ఉంది, క్లియర్. అలా ఉంది వాటర్. అలా సత్యం ఇది, సామాన్య సత్యం కాదు, సాధారణ అర్థం కాని సత్యం కాదు ఇది. యేసు ప్రభు ద్వారా తండ్రి ఆది నుండి ఏర్పరిచిన, ఆది కాలం నుండి మరుగై ఉన్న ఆ ఐశ్వర్యమును ఆ తెలుపుటకు ఈ వరములు ఇవ్వబడ్డాయి. అందుకే అతి అల్పున్నాయి నాకు ఈ కృప అనుగ్రహించాడు యేసు ప్రభు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? నాకు దాచుకునేదాన్ని కాదు, మోసపరచడానికి కాదు, ఇవందరినీ ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఇచ్చారు. కోట్లు వేలు కూడా ఇచ్చే రాదు దీని ముందర ఏమి ఉండదు, అవంతా సున్నా. ఈ విధంగా గొప్ప ఇది కనపడని ఐశ్వర్యము. ఇది గ్రహించేదాన్ని విశ్వాసం ద్వారా ఏం చేయవచ్చు? మనము దీన్ని పొందుకోవచ్చు, విశ్వాసం ద్వారా దీన్ని బలపరితులు కావచ్చు. అందుకే వాడిని పరిమాణం చెప్పున అన్నారు, వాడిని సామర్థ్యం చెప్పున అన్నారు. ఎవరు సామర్థ్యం అంటే ఏమి? ఎవరు ఎలా ప్రార్థన శక్తి కలిగి ఉంటారో, ధ్యాన శక్తి కలిగి ఉంటారో, దేవుని యందు ఒడంబడికలో తీవ్రంగా ఉంటారో, నమ్మకంలో ఉంటారో, విశ్వాసంలో ఉంటారో, వైరాగ్యంలో, భక్తిలో ఉంటారో వాళ్ళకి ఇవ్వబడేది శక్తి. సామర్థ్యం అంటే ఏదో జ్ఞానము, తెలివి, బలము కాదది, దేవుళ్ళు ఎదిగేది. అది చెప్తారు ఇక్కడ. ఏమి చేయబడింది? ఇది అలా ఇది ఏర్పాటు చేసి ఇవ్వబడిన వరం ఇది. అందుకే చెప్తారు. కాబట్టి మనం చేయాల సహోదరుల మరియు సహోదరులరా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అందుకే తెలిపారు. ఈ ఆత్మ వంటి ఏం చేసిందంటే అదిదా మనుషులకి విశ్వాసం నుండి సమస్తము ముగించే వరకు ఏం చేసేది? ఎవరు నడిపేది? ఆత్మనే నడిపే. అదే చెప్తారు. తర్వాత 2వ వచనం చూస్తే 1 కొరింథీ 12:2 మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. మరలా ఆయన ఒక అడుగు వెనకలు వేసిపోతారు. ఎందుకు చెప్తారు తెలుసా? మీరు ఎక్కడి నుంచి వచ్చారని మీకు తెలుసు కదా అని చెప్తారు. మీరు అన్యజనులు ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎట్టుబడిన అటు నడిపించబడితిరని మీకు తెలియను. ఎంత చక్కగా చెప్తారు రండి ఆయన. ఎందుకంటే మీరు ఎట్లు పడినట్టు ఇష్టం వచ్చినట్టు వెళ్ళినారు కదపా, మనసు వచ్చినట్టు. అక్కడ ఏమి లేదు, క్రమము లేదు, అద్దు లేదు, పద్దు లేదు, ఏమి లేదు. ఏ ఒకటికి కట్టడం లేదు, చట్టం లేదు, ఏమి లేదు. అక్కడ చట్టం ఉంటే కదా. అటువంటి వాటిని మనసు వచ్చినది చెప్తారు. మనసు వచ్చినట్టు ఏం చేశారంటే ఎటువంటి అది చెప్తారు. మీరు అన్ని జనులు ఉన్నప్పుడు మీరు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఎటుబడిన అటు ఏం అర్థమో దానికి ఏం లేదు. ఒకటి కూడా
లిమిట్ ఏది అర్థం పర్థము లిమిట్ ఏమి అద్దుపత్తు ఏమీ లేవు. ఎవరు దోచితే ఒకరు రాళ్ళంటే రాళ్ళు, చెట్టు అంటే చెట్టు, పుట్ట అంటే పుట్ట, ఏది పడినా అది. అందుకే ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆరాధన వాళ్ళకి మెజర్మెంట్ ఉన్నాయంట, 3 కోటి దేవతలు అంట. ఏమన్నీ ఉన్నాయి మన ఇండియా అంటే ఏంటి, జనాలకి కనీసం 3 జన్మకి ముగ్గురికి ఒక విగ్రహం వచ్చినట్టు అయిపోతుంది. అన్ని దేవతలు అంటే ఏమి, ఎవరు దోచినా అది, ఎవరు దోచినా అది. ఒకడు చెరుతో పులి అంటాడు, ఇది నా దేవుడు అంటాడు, ఒకడు ఏదేదో అది రకరకాలు చెప్పలేనంత. అటు కాదు, అదే చెప్తున్నాడు. అది చెప్పి ఎందుకు ఇలా చెప్తారంటే, ఈ వచనంలో పౌలు ఒక ముఖ్యమైన వాళ్ళని ఒక జ్ఞాపకం చేస్తారు. వాళ్ళని ఏమంటే, కొరింథీ పట్టణము విశ్వాసులు ముందుపట్టి పాత ఒక ఆత్మీయమైన వాళ్ళ ఒక ఆత్మీయమైన స్థితిని ఎత్తు చూపుతాడు. ఇక్కడ ఎందుకు చూపాలన్నప్పుడు ఎందుకు దాన్ని చూపాలంటే, ఆ మునుపట్టి వాళ్ళకు విరోధ భావము, ఏమంటారు, ఒక్కొక్కరికి పగ, విరోధము, స్వార్థము, ఎరగనితనము, నిజాయితీ లేనివారుగా, నిజ భక్తి లేనివారుగా, విశ్వాసం లేనివారుగా, నిజమైన ప్రేమ లేనివారుగా, ఏ ఒకటిలో ఏం లేదు, ఒక లిమిట్ లేకుండా, చెడ్డ ఇరివాణ పడకపోవడం ఏమి, చెడ్డ అలవాటులలో భక్తి ఉండవచ్చు, అక్కడ ఎన్ని కూడా ఉంటాయి. ఏముంది, ఏమి లాస్ట్కి ఏమి, ఒక దేవతకి ఏం పెట్టిదో ఆరాధిస్తారు, లిక్కర్ పెట్టి ఆరాధిస్తారు, లిక్కర్ పెడతారు దేవతకి. ఏమంటే ఆయనకి అది ఇష్టం అంట. ఏం చెప్పేది ఇక్కడ చూడండి, ఎట్లా అయిపోయింది చూడండి. అలాంటి పరిస్థితి అప్పుడు ఏమి, చెడ్డ అలవాటుతో ఉన్నారు. అదంతా జ్ఞాపకం చేసుకుంటారు. పౌలు జ్ఞాపకం చేసి, చూడండి మీరు ఎలా ఉన్నారప్ప చూడండి. చూసేప్పుడు మళ్ళా క్రీస్తుని గురించిన ఎరగక మునుపు వాళ్ళు ఆత్మీయమైన తెలివి లేక, ఏం లేదు, ఆత్మీయమైన తెలివి లేదు, విగ్రహాలను నమస్కరించారు, సూర్యుని నమస్కరించారు. ఇంకేమి, వాళ్ళ మనసు ద్వారా, విశ్వాసం ద్వారా, అలవాటు చెప్పిన, ఎట్టుపడినా, ఏ దిక్కు చూసినా ఏం చేశారు, ఎలానా ఆరాధించారు. చూసారా, ఎట్టుపడినా. తర్వాత చూసినప్పుడు లాస్ట్లో ఎలా అయిపోయినారంటే, కళ్ళ బోధకులు ఏమంటారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ ప్రవక్తులు వచ్చారు. ఏం చేశారు, మార్గం తప్పిపోయినారు. అందరూ ఏం చేశారు, మార్గాన్ని విడిచే తప్పిపోయే పరిస్థితి వచ్చేసి అలా అంత గుర్తు చేస్తారు. ఆయన చూడబ్బా మొన్న ఇలా ఉంటారు మీరు అని చెప్పి, ఇంకా ఆయన మీరు ముందు ఏ రీతిగా తప్పైన మార్గంలో వెళ్ళి తప్పైన బానిసగా ఉన్నారంట. వాటికి దేవతకి ఏమైపోయినట్టు వీళ్ళు బానిసలుగా అయిపోయి ఒక బంధకములో, సాతాను ఒక బంధకములో కట్టబడి ఉన్నారంట. చెప్తున్నారు ఆయన, మీరు ఎక్కడ ఉన్నారు తెలుసా, సాతాను బంధకంలో ఏమైపోయినారు, జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, బుద్ధి లేకుండా, వివేకం లేకుండా, బలము లేకుండా, ఏమీ లేకుండా అన్నిటినీ పోగొట్టుకొని అక్కడ పోయి బానిసలుగా కట్టబడి ఉన్నారు. కట్టేసినట్ట వాళ్ళని బంధకంలో ఉన్నారంట, నానా విధమైన వేసి బంధించేసినట్ట. అలా ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నారు. చూడప్ప మీరు ఇలా ఉన్నారు, ఎందుకు జ్ఞాపకం చేయాలా, అలాంటి ఎందుకు జ్ఞాపకం చేయాలంటే, వరం పొందుకున్నాక ప్రతి వాళ్ళకి ఏమొచ్చేస్తుంది, గర్వం వస్తుంది, వరం అందుకే వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు, ఎవరో చేసేది చూసి ఏమంటాడు ఆయన, ఇది నాకేం కావాలి, దీన్ని దానం ఇచ్చి ఏం చేస్తున్నాడు అంటే, ఆయనకి ఎలా వీళ్ళు చేసేది మరి ధనముకు అమ్మే విధంగా అది దేవుడిని వరం అని ఆయనకి ఏంలే, అంత తప్పు అభిప్రాయం కొట్టాడు ఆయన. ఆయన ఏం చెప్పారు వాళ్ళ గురించి ఆయన, అది ఇక్కడ చూసేప్పుడు చూడండి. అంటే అలా వాళ్ళు ఒక జ్ఞానం అంతా దేనికి వెళ్ళిపోతారు, లాస్ట్కే ధనమే గొప్పది అయిపోయి. ఈ లోకంలో ఉండే ప్రతి వారు ఏం చెప్తారు, ధనం అంటే గొప్పది, దానికి మించింది ఏం లేదంటారు. అంటే దేవుని కన్నా అది గొప్పగా పెట్టేస్తారు. అయితే అది ఏముంది, మన దేవుడు ఏం చెప్తారు, అది ఏమేదే, అది నథింగ్, ఏమి లేదంటారు. అక్కడ భూమిలో ఉండే ఈ ఒక్క ధన ఐశ్వర్యం చూస్తే ఇంకా పరలోకం ఉండే ధన ఐశ్వర్యం మనకి ఇచ్చారు. అప్పుడు దీనికి వాళ్ళకి తెలుస్తుందా, తెలియదు కదా. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. మీరు ముందు అలా తప్పైన మార్గంలో వెళ్ళి, తప్పైన త్రోవలో, తప్పైన ఆయనకు పోయి తప్పైన మనిషితో ఏం చేయబడ్డారు, మీరు సాతానుతో బంధింపబడ్డారు, మీరు తప్పైన వ్యక్తి చేరుకున్నారు.
తప్పైన అలవాటు, తప్పైన మార్గం, తప్పైన అన్ని తప్పైందే. చూడండి తీతు పత్రిక 3:3 చూసినప్పుడు, తీతు 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనికొకడు ద్వేషించుచు ఎలా ఉన్నారని చూసారా? ఉంటిమి. ఒక లిస్ట్ ఇచ్చేసారు ఆయన. మనము ఎవరని కాదు, వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన దేవుని బిడ్డలుగా వచ్చిన వాళ్ళు చెప్తారు మనం ఎలా ఉన్నాము ఒకప్పుడు. అంటే ఎలా ఉన్నామంట ఒక లిస్ట్ ఎత్తున్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనికొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ అదిదా ఒక 10-12 విషయాలు వస్తుందాడ. ఒకరిని ద్వేషించుచు ఇదిదా వాటి భావం ద్వేషణ చూసారా? అప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎలా ఎందుకంటే ఇది వివరంగా తెలుసుకోవాలా. విగ్రహములో వచ్చిన బట్టు అక్కడ మాది దాని మీద కంపేర్ చేసుకొని జీవిస్తారు, దీన్ని కంపేర్ చేసుకుంటారు. ఏ మాత్రము దానికి ఏం లేదు. ఒక్కటి కూడా ఏమవుదు, మ్యాచ్ అవ్వదు. ఇది అసలు ఏమి దానికి దీనికి ఒక్కడు మ్యాచ్ అవ్వదు. అంత ఆపోజిట్. ఎందుకంటే అది ఏమి లేనిది. ఏమది? ఇది పరిపూర్ణమైనది. మనకి ఇవ్వబడింది ఎలాంటిది? పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, అతి పవిత్రమైనది అతి పవిత్రమైన విశ్వాసము. అన్ని పర్ఫెక్ట్. ఇది అది ఏ ఒక్కటి కూడా లేనిది. ఏ ఒకటి అన్పర్ఫెక్ట్ అంటారు. ఏ ఒకటి లేదు దాంట్లో. అయితే ఇదే సంపూర్ణమైనది, సమృద్ధిగా ఉన్నది. ఇది అన్నిటినీ మించినది, గొప్పది. ఇది అన్నిటికనే ఏమది గొప్ప విషయం ఇది. అయితే ఎరగకుండా ఉన్నారు, అదే చెప్తారు. అక్కడ అన్నీ ఎలా ఉన్నారు చూడండి. ఒక లిస్ట్ 12 విషయం. అవిధేయులము, అన్ని దురాశ. ఏమాశ? దురాశ. అన్ని దురాశ. ఎవరికి లోపడరు. అదిదా. అయితే ఇక్కడ కూడా వచ్చి ఉన్నారంటే అప్పుడు తెలుసుకోవాలి. అది చెప్తున్నారు. కింద చెప్తున్నాడు ఎఫెసీ 2:1-3. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమంట? ఎలా ఉన్నారంట? బ్రతికున్నారు. అయితే ఆ పాపము అపరాధము ఎలాంటి ఈక్వల్ గా ఉంది? చనిపోయిన వారంగా ఉంది. ఆ పాపం భోగములు చెప్పారు కదా, బాగా భోగ్యం అంటారా. భక్తి ఏమిలే, విశ్వాసతలే, అవిధేయత, సుఖభాగ్య భోగ్యములంట, అవిధేయులంట, ఏ ఒక్కరు లోబడిన వారు ఎన్ని ఉన్నాయి కదా. అలాగే చెప్తే ఇక్కడ ఏమంట? మీరు అపరాధముల చేతను, అలాంటి అపరాధ చేతములో పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే ఏ విషయం? చనిపోయినట్టు. ఇప్పుడు అదిదా ఆత్మవరం వచ్చింది కదా. ఎందుకు ఇలా చెప్తారు పౌలు గారు మ్యాచ్ చేసి తెలుసు. ఎందుకు జ్ఞాపకం చేసుకోండి తెలుసా? చూడండి, ఆత్మ విషయంలో మీరు లేకపోతే దేనికి సమాధానం? మీరు ఏనికి సమానం? మీరు చచ్చిన వారే ఉండగా చెప్తున్నారు. ఆత్మ ఏమాత్రం పరలోక ఐశ్వర్యం ఏం లేదు మీ దగ్గర, ఏమీ లేదు. చనిపోయినారు. అలాంటి చనిపోయి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు బ్రతికించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఐశ్వర్యమును ఏం చేశాడు? ఐశ్వర్యమును ఇచ్చినాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. మీరు ఆ పరలోక విషయంలో, పాప విషయంలో 0 చనిపోయి ఉన్నారు. ఏమి లేదు మీ దగ్గర. 3 వరకే. ఇంకా
మీరు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూసారా, మనం చేసిన అపరాధానికి ఆ శరీర అన్ని విషయానికి మన మీద ఏం వచ్చిన సిద్ధంగా ఉండింది? దైవ ఉగ్రతని ఏం అర్థము? నాశనము, చెడిపోయే వారంగా ఉన్నాం. అయితే మనలా 3 అయిపోయిందా? చూసారా, అలాంటి పాత్రలుగా ఉన్నాము. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృప చెప్పిన మనకి సంపన్నుడై ఆయన లేపినాడు తిరిగి. అది చెప్పింది 2వ వచనం. తిరిగి ఆయన ఏం చేశాడు? మనల్ని క్రీస్తుతో కూడా లేపినాడు. ఆయన దేనికి లేపాడు? ఐశ్వర్యవంతులుగా చేయడానికి, ఆత్మతో నింపడానికి. కొలసి 1:21. కొలసి 1:21. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఎలాంటి వారంగా ఉన్నాం మనము? గతకాలమందు దేవునికి దూరస్తులను. దేవునికి ఎలాంటి వారు తెలుసు మనము? అక్కడ అన్నారు కదా, పోయినసారి చచ్చిన వారం అన్నారు. చచ్చిన వారం ముందు ఇది రావాలన్నమాట. దూరస్తులము మీ దుష్క్రియల వలన. దేని వలన మన దూరస్తులైనమా? దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం. అప్పుడు చూడండి, ఇప్పుడు దుష్క్రియ, విరోధ భావము, ఈ 2 ఎవరికి నచ్చదు? ఏమై ఉన్నామని అర్థం చేసుకోండి. విరోధ భావము, దుష్క్రియ. విరోధ భావము, దుష్క్రియ వచ్చేసి ఏమంటారు? మళ్ళా విరోధ భావమును గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మనల్ని వచ్చి ఆయన తిరిగి లేపి దూరస్థలంగా ఉన్న మనల్ని సమీపిస్తులుగా, మనలో ఉన్న విరోధ భావము, విరోధమైన అన్నిటి తీసేసి సమీపిస్తులుగా ఆయన ఐక్యంగా చేస్తున్నాడు. ఎందుకో? ఆయన ఆత్మతో నింపి, ఆయన వాక్కుతో నింపి, ఆయనలో ఉన్న ఆ మర్మమునంతా నింపి, ఆ సత్యమంతా నింపి ఏం చేయబడాలి? మనము ఆయనతో ఏమైపడాలంట? సమాధానం కావాలని. ఎంత ఇష్టం చూడండి. అందుకే మనకి ఒక పిలుపు. మీరు అన్ని జనులు ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎట్టుబడినట్టు నడిపింపబడితిరని మీకు తెలియను. మునుపు జ్ఞాపకం చేసుకుంటాను ఒకసారి. మన స్థితి ఏం తెలుసా? మన యోగ్యత ఏం తెలుసా? మన ఒక పూర్వ పరిస్థితి ఏం తెలుసా? చనిపోయిన వారము. ఏం వారము? చచ్చిన వారము. అలాంటి మనలను ఆయనాది సంకల్పం, తీర్మానం, ఏర్పాటు మనం లేపి క్రీస్తులో మనం ఏం చేశారు? బ్రతికింప చేసి ఆయన సమీపస్థలంగా చేయుటకు, మనల్ని ఐక్యంగా చేయుటకు ఆయన ఆత్మవరాలను ఇస్తున్నాడు. ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. తర్వాత 3వ వచనము 1 కొరింథీ 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇందుచేత
దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంత గొప్ప విషయం కదా. ఎందుకు ఇలా ఇలా పరిశుద్ధాత్మ వలన ఇలా చెప్తారని ఎందుకు చెప్తారంటే, ఇక్కడ కొరింథీ సంఘము ఆ ప్రజలు, ఆ విశ్వాసులు ఆ రక్షింపబడిన ఆ ఒక పరిస్థితిలో ఏ విధమైన ఆత్మ ఆయన ఎరగాల, ఎలా 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 దాన్ని గ్రహించాలా అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలుసుకోవాలనే ఉద్దేశం. మీరు తెలుసుకోండి, అది ఏ ఆత్మ ఎవరు కలిగి ఉన్నారు, ఏ ఆత్మ కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా తెలుసుకోవాలి మనము. ఇప్పుడు ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా ఎలా తెలుస్తుంది? క్రియలు, తర్వాత మాటలు క్రియలు. మాటను చూస్తే తర్వాత ఏం చేయవచ్చు? ఫస్ట్ మాటనే. ఇక్కడ అది చెప్తున్నాడు. మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అపవిత్ర ఆత్మ అనుకోండి. అపవిత్ర ఆత్మ వాటి ఒక మాట్లాడే విధము మనం గమనించాలంట. ఏమంటే అపవిత్ర ఆత్మ దేవుని కుమారుడు అయిన క్రీస్తును గురించిన అవి మాట్లాడే విధము గమనించాల. ఎలా అంటే అది పరిశుద్ధ ఆత్మ మాట్లాడే విధమును గమనించాలంట. ఏమంటే అపవిత్ర ఆత్మ మాట్లాడేది యేసు ప్రభును ఫస్ట్ ఆఫ్ ఆల్ శపిస్తుందంట. యేసు ప్రభుని ఏం చేస్తుందంట? అదే నిందిస్తుందంట, తప్పు మాట్లాడుతుందంట. అప్పుడు తెలుసుకోవచ్చండి యేసు ప్రభును తప్పుగా మాట్లాడుతుంది అంటేనే అది ఎలాంటి ఆత్మ అంట? ఎలాంటి ఆత్మ అంట? అపవిత్ర ఆత్మ. యేసు ప్రభుని ఏం చేస్తుంది? అయితే దేవుని గురించి, దేవుని కుమారుడు అయిన క్రీస్తుని గురించి అవి ఇదిదా శోధనంట. ఇదిదా మనకి ఇచ్చే ఒక బయలుపాటు శోధనంట. అది ఎలా మాట్లాడేది? తండ్రిని ప్రభువుని ఏం చేస్తుంది? ఆత్మ వచ్చి ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు అపవిత్ర ఆత్మ ఏం మాట్లాడుతుంది? దేవుని నామాన్ని ఏం చేస్తుంది? కీర్తి అవమర్యాదగా చేస్తుంది. అది ఇదే అంట మనకి ఇచ్చిన ఒక గురుతు శోధన. ఏమంటే యేసు ప్రభుని శపించి ఆయన గురించి తప్పుగా మాట్లాడదు. ఇది మన కలిగి ఇది నిజముగా ఇది చెడ్డ ఆత్మ, ఇది అపవిత్ర ఆత్మ. ఎందుకంటే మంచి ఆత్మ అనేది ఎప్పుడు కానీ, ఇది దుష్ట ఆత్మ అనేది ఎప్పుడు కానీ యేసు నామాన్ని అప్పుడు అది దూషిస్తాయి, నిందిస్తుందంట ఎప్పుడు కానీ. ఇదే క్రియ అంట. అది అయితే మంచి ఆత్మ అనేది దేవుని గురించి, క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడక ఏ విధమైన దేవునికి మహిమకరంగా యేసు నామాన్ని మహిమపరుస్తుందంట, తండ్రి నామాన్ని మహిమపరుస్తుందంట. ఎందుకంటే దేవుని ఆత్మ ఏర్పరిచిన విధమే దేవుని కుమారుని చేయబడాలని, మహిమపరచబడాలని వాళ్ళ విషయం. వాళ్ళకి నియమనమే అదే అంట. వాళ్ళ ఏర్పాటు ఏమంట? దేవుని ఎప్పుడు ఏం చేయబడాలా? మహిమపరచడానికి వాళ్ళ భవిష్యత్ అంట. వాళ్ళ ఒక ఉత్పత్తి అంటారు కదా, ఉద్దేశం. వాళ్ళు కలిగించిన ఉద్దేశం దేవుని ఏం చేయబడాలా? సూచించి మహిమపరచబడాలి. అదే అంట మంచి ఆత్మ. ఎప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ కానీ తప్పుగా దేవుని తక్కువగా, దేవుని క్రియల్ని, దేవుని కుమారుని తప్పుగా మాట్లాడదంట. దేవుని గురించి, దేవుని కుమారుని గురించి అది గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటుందంట. అదిదా తెలుసుకోవచ్చంట. ఇది మంచి ఆత్మ. ఇది ఒకటి ఇస్తారంట. తర్వాత చూసినప్పుడు యేసుక్రీస్తుని మనం ఏం చేయాలంట? మన మంచి ఆత్మ కలిగిన వ్యక్తి అంటే యేసుక్రీస్తుని ఒప్పుకోవాలంట. ఒప్పుకొని, ఎందుకంటే మానవ కోటి విడుదలకి ఆయన చేసిన ఆ త్యాగాన్ని గుర్తెరిగి ఒప్పుకోవడమే గొప్ప జ్ఞానం అంట. అయితే దేవుని వరం వచ్చిందని అనవచ్చంట. ఇది పరిశుద్ధ ఆత్మ ఒక ప్రేరేపణ ద్వారానే ఇది మనకి జరుగుతుందంట, మనలో కార్యం. అందుకే అక్కడ చూసినప్పుడు పౌలు కాలంలో ఇద్దరు ఉంటారు కదా, సద్దుసేయులు పరిసయ్యులు. ఒకరికి ఏముంది, ఒకరికి ఏముంది. సద్దుసేయులు ఏమంటారు, పరిసయ్యులు ఏమంటారు? పరిసయ్యులు ఆత్మ, దేవత, పునరుత్థానం ఉంది అని వాళ్ళు ఏం చేస్తారు? విశ్వసిస్తారు. వీళ్ళు సద్దుసేయులు ఏం చేయరు? సద్దుకాయలు ఏం చేయరు? ఆత్మ లేదు, అదంతా లేదు, దేవదూత లేదు, అయితే ఇదిదా పరిసయ్యులు. అప్పుడే అందుకంటారు ఆయన, నేను యేసుప్రభు ఏమై వచ్చాడంట, ఆయన పరిసయ్యుడు అయితే వచ్చాడు ఆయన. అది దాకా మనం గమనించాలి. అలా చూసినప్పుడు అప్పుడు ఒక ఆత్మ వచ్చి, ఇప్పుడు చూడండి ఆ కాలంలో పశువులు ఆ కాపరులకు ఇచ్చి ఏం చేసింది? దేవుని దూత వచ్చి ఏం చేసింది? అక్కడ
మాట్లాడింది లేదా? అదితో చెప్తారు. దేవదూత వచ్చి ఏం చేయబోయే కార్యం గురించి ఏం చేసింది అక్కడ? యేసు ప్రభు పుట్టుకను గురించి ఏం చెప్పింది? తెలిపి వెళ్ళిపోయింది. వెంటనే ఏం చేశారు వాళ్ళు? లేచి వెళ్ళారా? దర్శించారా? చెడిపోయి మాకు వచ్చి దేవదూత ఏం చెప్పింది? ఇదితా. అలాగే దేవుని ఆత్మ వచ్చి మనలో ఈ కాలంలో మనకి తెలుపకుండా ఆయన మరణం ఏం చేయలేము, ఆయన గురించి ఏం చేయలేము, ఏమి ఎరగలేము. అదిదా ఇక్కడ చూడవచ్చు. అది చెప్తున్నారు ఇక్కడ ఇది విశ్వాసం ద్వారాను దేవుని యొక్క కృప ద్వారాను మనకు అనుగ్రహింపబడి ఆ ఒక యేసు ఆ ఒక జన్మముని ఆ ఒక ప్రణాళికని ఆయన ఆత్మతో చేపే క్రియని మనం విశ్వాసం ద్వారా ఆ ఒక విధముని మనము గ్రహించాలంట. ఆ శరీరములో గ్రహించి అది ఏమి ఉన్నది అంటే ఏమంటే గ్రహించి వాటిని ఒప్పుకోవాలా. ఒప్పుకునేది అంట ప్రభు అని మనం రుజువుపరిచేది. అప్పుడే మన ప్రభు. అందుకే ఆత్మతో ఏం పిలుస్తాం? ఆయన ప్రభు, ఆయన రక్షకుడు అని పిలిచేది అంట. అదితో చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు అని ఒప్పుకునేది ఎందుకంటే ఆయన చేసిన ఆ త్యాగముని చేసిన ఒక మానవ కోటికి విడుదలకు ఆయన కాచిన ఆయన శిలువ త్యాగాన్ని మనం గుర్తెరిగి ఆత్మ ద్వారా ప్రేరేంపబడి ఆ విశ్వాసం ఒప్పుకున్నాం. అవును ప్రభు నా కొరకు ఏం చెందించారు? ఆయన మరణము సంధించారు, రక్తము సిందించారు నా కొరకు. అది దేవుడు మా ప్రభు నేను ఉండవలసిన స్థానం ఏం చేశారు? ఆయన నా అపరాధమును తీసుకున్నారని మనము ఎప్పుడు ఒప్పుకుంటామో అప్పుడు అంటే మనకు ఆత్మ ద్వారా ఇవ్వబడేది. అది చెప్తున్నా. ఆయన విమోచనని గ్రహించిన వారమై హృదయాంతరంగా మనం ఒప్పుకొని ఎడల అప్పుడు మన ప్రభు అని పిలిచడానికి తగిన వారం అవుతామంట. అప్పుడే అది ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడిన ఒక గుర్తు. చూడండి మత్తయి సువార్త 16:17. మత్తయి సువార్త 16:17 కూడా 16 అధ్యాయము 16-17 వచ్చిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు తెలియపరచనే కాని నరులు నీకు తెలియపరచలేదు. ఇక్కడ ముఖ్యమైన ఒక విషయాన్ని గమనించాలా. ఎలా తండ్రి ఆయనకి తెలిపారు? తండ్రిని చూడవచ్చు ఏమైనా అవుతుందా? తండ్రిని ఎవరిని చూడలేరు కదా. అయితే ఎలా తెలిపారు? ఆయన ఆత్మ ద్వారా ఆయన జ్ఞానములు ఏం చేశారు? ఆయన జ్ఞానం జరిగించే విధంగా ఏం చేశారు? వీటిని ఇదిదా మనం గమనించాలి. ఈ విషయం ఎలా దీనికి ఎరుక? తండ్రిని ఎవరికి ఆయన బయలుపరుస్తున్నాడు తప్ప ఈయనకి వీళ్ళకి బయలుపరిచారు. తండ్రిని ఎలా వీళ్ళు గ్రహించారంటే ఆ ఉద్దేశం. తండ్రి ఈయన పంపారని ఏం చేశారు? వాళ్ళు విశ్వసించారు. అదిదా ఇప్పుడు అదే చెప్తున్నారు ఈయన ప్రభు కూడా. పేతురు, ఇది మీ రక్తమాంసం నీకు బయలుపరచాలా? ఎవరు బయలుపరిచారు నీకు? తండ్రి నీకు బయలుపరిచారు. అంతే. తండ్రి ఎలా బయలుపరుస్తారు? ఎలా అవుతుందంటే ఆత్మ ద్వారా బయలుపరిచారు. తన ఆత్మను పంపి ఏం చేశారు? ఆయనకి విప్పారు. అది వాళ్ళకి లోపల బోధించారు, బోధ కలిగించారు. అదిదా. ఇలాగే ఎవరైతే విశ్వాసం ద్వారా ఎదుగుతారో, ఎవరైతే విశ్వాసిగా ప్రభుని హత్తుకొని ఉంటారో, ప్రభుకి ఎంత ఇష్టమైన శిష్యుల్లో ఒకడు కదా. అంతే. ప్రభుని ఎంత ప్రేమిస్తే అది ఎవరికి ఇష్టమో? తండ్రికి ఇష్టము. తండ్రి అందుచేత ఈయన ఏం చేసి అందుకే తండ్రి నిన్ను ఏం చేస్తున్నా అంటున్నాడు? ఆయన ప్రేమిస్తారు. ఎంత బాగా చూడు, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారు. అదిదా పేతురు, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారు. ఎందుకు తండ్రి ప్రేమిస్తున్నారు? ఇతను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు. ఎంతగా యేసు ప్రభుని ప్రేమిస్తారో అంతగా తండ్రి వాళ్ళకి ప్రేమిస్తారు. ఆయన మర్మము తెలుపుతారు. ఇప్పుడు ఇది మర్మమే కదా. ఇది ఎవరికి ఎరగని మర్మం ఎవరికి వచ్చింది? ఎలా వచ్చింది? దేవుని ఆత్మ అతనికి వచ్చి ఏం చేసింది? బోధించింది. ఇదే మనం ఇక్కడ గ్రహించాల. అందరూ ఏమేమి అనుకుంటున్నారు? ప్రవక్తలో ఒకడని, తిరిగి లేచిన ఎవరో ఒకరని ఏదేదో చెప్తున్నారు. మీరు నన్ను ఏమనుకుంటారని ఒకే మాట అన్నారు. ఆయన నువ్వు సజీవుడైన దేవుని క్రీస్తు. అది దేవుని క్రీస్తు ఏమర్థం? ఏమర్థం? అది దేవుని కుమారుడు అయిన క్రీస్తు ఏమని అర్థం? అది దేవుడిని నేను చేశారు, ఇక్కడ పంపినారు అని అర్థం. దానికి హరిత దేవుడిని పంపారు, మీరు రాలేదు.
దేవుడు పంపారు. అదిదా నిజము, సత్యం. అదిదా గ్రహించారు ఆయన. అది దేవుడు ఆయనకి బయలుపరిచారు. ఇదిదా ఎప్పుడైతే మనము దేవుని ప్రభు ద్వారా ఎప్పుడు నేను ఒప్పుకుంటామో దేవుడే మనకి ఆత్మని ద్వారా మనకి నింపుతూ ఉంటారు. రోమా 10:9-10 వచ్చిన రోమా పత్రిక. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూసారా, నీతి కలిగినట్లు ఏం చేయబడాలంట? నోటితో ఒప్పుకోవాలంట. రక్షణ కలుగుటకు ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలంట. హృదయంలో విశ్వసించును. చూసారా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలా విషయం, ఎంత గొప్ప విషయం కదా. ఇదిదా మనం ఒప్పుకోవాలా. ఒప్పుకోకుండా ఉంటే మనము హృదయంతో నీతితో ఏం చేయాలి? వాటిని విశ్వసించాలా. నోటితో ఏం చేయాలా? ఒప్పుకోకపోతే ఏమవుతుందో రుజువు అవుదో. నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసు. అదిదా మన హృదయంలో ఏం చేయాలి? ఎప్పుడో ఒప్పుకొని ఉండాలా. దేవుని సత్యం గురించి ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలా. వాడిని అదే నీతి. దేవునికి ఎంతసేపు ధ్యానించి నీతి ఒప్పుకుంటావో అదే ఆయనకి ఇష్టము. అప్పుడు మనకి ఆయన పెట్టెలుగా అయిపోతాం. మత్తయి సువార్త 10:32-33. మత్తయి సువార్త 10:32-33 వచనాలు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. చూసారా, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని నేను పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. చూసారా, ఇక్కడ ఎవరంతా ఒప్పుకుంటారో, ఎవరు ఒప్పుకొని వాళ్ళని ఆ విధంగా నడుచుకుంటారో వాళ్ళకే ముందు పరలోకంలో కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. లేకపోతే ఇక్కడ ఎవరు తుణీకరిస్తే, ప్రభుని కార్యమును, ప్రభు క్రియను, ప్రభు వాక్యమును తుణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే అక్కడ కూడా అంతే జరగబడతాయి. అదా తర్వాత 1 యోహాను 4:2-3 వచనాలు ముగిస్తాం. 1 యోహాను 4:2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విని నా సంగతి ఇది వరకే అది లోకంలో ఉన్నది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని ఒప్పుకునే ప్రతి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. దేవుని ఆత్మ. యేసు ప్రభుని ఏ ఆత్మ ఒప్పుకోలేదో అది ఎవరి ఆత్మ అంటది? క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ. ఈ రోజు ఇప్పుడు తేట పడిపోతాయి. ఎవరంతా యేసు ప్రభు ద్వారా ఒప్పుకుంటారో. చాలా మంది ఆయన కాదంటారు. చాలా మంది ఎత్తుకోండి బైబిల్ ఇసిరేసి చూస్తాం. ఆ బోధ అంతా ఇసిరి పండేసి చెప్తారు. వాట్ ఈస్ ద బ్లడ్ అంటారు. ఏమేమి మాట్లాడతారు. అప్పుడే చెప్పాను నేను చూసినప్పుడు, ఇది యేసు ప్రభు ఆత్మ కాదప్ప, ఇవి విరోధమైన ఆత్మ. ఈరోజు చాలా మంది దానికి బానిసలు అయిపోయినారు, పట్టబడ్డారు. అంటే ఏమి బానిస కాదు, వాళ్ళు వాటి చేత ఏం చేశారు? వాళ్ళు సాతాను ద్వారా పట్టబడ్డారు వాళ్ళు. అది జాగ్రత్తగా ఉంటారు. చూడండి ఏమంట బాగా చెప్తారు. చూడండి ఏం చెప్తారు. 1 యోహాను 4:2-3. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. మీరు ఎరగొచ్చు. దేవుని ఆత్మ, దేవుడు ఎలా వచ్చాడు ప్రభు అని ఒప్పుకునేది ఉంది. ఆయన వచ్చినాడు కాడు ఇదంతా లేదు. ఎంత బాగా చెప్తుంది చూడండి. యేసు ప్రభుని ఒప్పుకోవాలా. ఒప్పుకునే ఆత్మ ఆయనే సర్వ మానవ కోటికి విముక్తిగాను, విడుదలగాను, రక్షకుడుగాను పెట్టాడు దేవుడు. దీన్ని ఒప్పుకోకపోతే ఎవరికి ఏం చేయలేము, పొందలేము. కావున మనం చేయాల. ఈ ఒక వాక్య ప్రకారం ఈరోజు 3 వచనాలు చూసినాం. దేవుని చిత్తమైతే రాబో దినంలో మనం దీన్ని తరచు కంటిన్యూ చేస్తాం. ఓపిక విని అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.